బ్యాక్ మార్విడి గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ గో బ్యాక్ మార్విడి ఏదైతే ఉందో ఇష్యూ ఎంత తీవ్ర స్థాయిలో వెళ్తుందో ముందుకు. అయితే ముందుగా ఈ బంద్ ప్రకటించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలోనే అందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు అని చెప్పి నిన్న నైట్ ఎటువంటి వారంటీ లేకుండా పృథ్వీ గారిని అయితే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో దీని గురించి మాట్లాడదాం. అయితే ముఖ్యంగా సార్, ఈ గో బ్యాక్ మార్విడి కేవలం మీరే మాట్లాడుతున్నారా, మీరే రెచ్చగొడుతున్నారు అని అయితే పోలీసులు భావించి నిన్న నైట్ తీసుకువెళ్ళడం కూడా జరిగింది. సో నిజానికి ఆ రౌండ్ టేబుల్ సమావేశంలోని నిజంగా మీరు అందరూ కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడారా, నిజంగానే గో బ్యాక్ మార్విడి అన్నారా? అంటే ఆల్రెడీ ఇష్యూ అనేది మనకి నడుస్తూ ఉంది. మరి పృథ్వీ గారిని అరెస్ట్ చేయడం గల కారణాలు ఏంటి? ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడున్నారు ఏంటి? ఆయన దగ్గర నుంచి ఒక వీడియో అయితే క్లిప్పింగ్ ఆయనే రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో పోలీసులు ఎందుకని ఒక క్లియర్ కట్ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదంటే ఏం చెప్తారు? నేను తెలంగాణ ప్రభుత్వానికి పాలకులకి రిక్వెస్ట్ చేస్తున్నా, హెచ్చరిక చేస్తున్నా. ఇది తెలంగాణ ప్రజల భూమిపుత్రుల్లో ఉన్న అశాంతికి కారణం. తెలంగాణ రాష్ట్రం వచ్చి 11 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నిరుద్యోగ సమస్య తగ్గకపోగా పెరిగింది, పేదరికం ఇంకా పెరిగింది. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఉత్తరాది వలసలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మైగ్రేషన్ ఎవరు ఎక్కడికైనా రావచ్చు, ఎవరెక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ తెలంగాణలో వస్తున్న మైగ్రేషన్ ఇప్పుడు బీహార్లతో ప్రాబ్లం లేదు, ఉత్తరప్రదేశ్లతో ప్రాబ్లం లేదు, బెంగాలీతో ప్రాబ్లం లేదు. ఎందుకు కేవలం మార్వాడి, గుజరాతీ వాళ్ళ మీదనే ప్రజల్లో ఇంత వ్యతిరేకత వస్తుందంటే వీళ్ళు స్థానిక వ్యాపారస్తుల పొట్టగొట్టి ఇల్లీగల్ దందాలు చేస్తూ వడ్డీ లేకుండా రుణాలు తీసుకొచ్చి సప్లై చైన్ మేనేజ్మెంట్ మొత్తం వాళ్ళు వ్యవస్థలోకి తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర, ప్రొడక్షన్ దగ్గరనే వస్తువు తక్కువ ధరకు కొని మార్కెట్లో అనారోగ్యకరమైన పోటీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం ఎవరెక్కడైనా బతకొచ్చు, ఎవరెక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. వాళ్ళకి వడ్డీ లేని వ్యాపార రుణాలు వస్తున్నాయి. బ్యాంకింగ్ సిస్టమ్ వాళ్ళకి సపోర్టింగ్ ఉంది, పొలిటికల్ సిస్టమ్ వాళ్ళకి సపోర్టింగ్ ఉంది, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి సపోర్టింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఆశీర్వాద్ పిండిని తీసుకోండి. మార్కెట్లో మా లోకల్ కోమటోళ్ళు 63 రూపాయలకు కొని 65కో 70కో అమ్మాలి. కానీ పక్కనున్న మార్వాడి వ్యాపారస్తులు 60 రూపాయలకే అమ్ముతున్నారు. మరి సేమ్ బ్రాండ్ వాళ్ళకి 60 రూపాయలకే ఎట్లా వస్తుందంటే వాళ్ళు మొత్తం ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్లో డిస్ట్రిబ్యూటర్ దగ్గర కానీ హోల్సేలర్ దగ్గర కొనకుండా బల్క్ బ్లాక్ మనీ ఇల్లీగల్గా ట్యాక్స్ కట్టకుండా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కొంటున్నారు. సెకండ్ జీరో నెంబర్ దందా తీసుకొస్తున్నారు, సెకండ్ క్వాలిటీ పెడుతున్నారు కాబట్టి తక్కువ రేటుకి ఇస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా ఆశీర్వాద్ అనే పైపు తీసుకుంటే ఆమన్గల్లో 1 ఇంచు పైపు 1 ఇంచు పైపు 1 ఫీట్ది 288 రూపాయలకు వాళ్ళు హోల్సేల్లో కొని దాన్ని ట్యాక్సులు ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు, వర్కర్స్ శాలరీ అంతా కలిపి 310 నుంచి 320 రూపాయలకు అమ్మాలి. అలాంటిది పక్కన మార్వాడి షాప్లో 250 రూపాయలకే అమ్ముతున్నారు. అంటే హోల్సేల్ రేటు కన్నా, కంపెనీ ఇచ్చిన రేటు కన్నా వీళ్ళు ఎట్లీస్ట్ తక్కువకి ఇస్తున్నారంటే వీళ్ళు డూప్లికేట్ అమ్ముతున్నారు. ఈ డూప్లికేట్ దందాన్ని, ఈ నకిలీ వ్యాపారాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. మేము ఎవరిని కూడా గో బ్యాక్ అని చెప్పలే. మా తెలంగాణ వ్యాపారస్తుల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి. తెలంగాణ భూమిపుత్రుల పరిరక్షణ కోసం ఒక ప్రత్యేక వెసులుబాటు ఉండాలి. ఏ విధంగా అయితే తమిళనాడులో కామరాజు నాడార్ గారు నాడార్ కమ్యూనిటీలో వ్యాపారాలను కాపాడుకోవడం కోసం బ్యాంకుల నుంచి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి తక్కువ వడ్డీ లేకుండా రుణాలు తీసుకొని స్పెషల్ ఇన్సెంటివ్ స్కీమ్స్ పెట్టినట్టు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలో ఉన్న పేదరికము, నిరుద్యోగాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వలసలు ఎంతవరకు అవసరం, ఇప్పుడు పెట్టుబడి ఎందుకు పెట్టమంటున్నాం, మా ఉద్యోగాలు రావాలి, మేము నీళ్ళు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, మా భూమి ఇస్తున్నాం, వాళ్ళ ఇండస్ట్రీస్ వల్ల పొల్యూషన్ వస్తుంది, మా శ్రమ ఇస్తున్నాం, ఎకోసిస్టమ్ ఇస్తున్నాం, మీకు ప్రొటెక్షన్ ఇస్తున్నాం, మిమ్మల్ని మాలో భాగంగా కలుపుకుంటున్నాం, అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చి ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా అక్కడి నుంచే లేబర్ని తీసుకొచ్చి వాళ్ళని శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఈ మార్వాడి, గుజరాతీ మాఫియా చేస్తున్న శ్రమ దోపిడీకి, ఆర్థిక దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద ద్వేషం లేదు. మేము భారతీయులమే, భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే మా భూమిపుత్రుల హక్కుల కోసం ఎంతకైనా కొట్లాడతాం. మా హక్కుల పరిరక్షణ కోసం మరో ఉద్యమం స్టార్ట్ చేస్తాం. మరి ఇవాళ చెప్తూ ఉన్నారు కదా, వీళ్ళు చేసే దందాలు కావచ్చు, లేకపోతే వీళ్ళు చేసే రౌడీయిజం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పోలీసుల వరకు వెళ్ళలేదంటారు. మరి మార్వాడిలోని ఎవరిని కూడా ఈరోజు అండర్లోకి తీసుకోలే, ఎవరిని కూడా వాళ్ళని, ఈ దందా చేస్తున్న వాళ్ళని కూడా పోలీసులు ఎప్పుడు కూడా యాక్షన్ తీసుకున్న పరిస్థితులు మనం చూడలేదు. మరి ఇది మీరు చేస్తుంది తప్పు అని చెప్పి మాట్లాడినందుకు ఇవాళ పృథ్వీ గారిని తీసుకెళ్లడం వల్ల ఏమై ఉండొచ్చు అంటారు? సింపుల్గా ప్రజలకి ఎక్కడదో అక్కర్లే. మన సికింద్రాబాద్ పాట్ మార్కెట్లో జరిగిన గొడవ తీసుకుంటే అక్కడ దళితుల్ని కొట్టారు, వాళ్ళని కులం పేరుతో, జాతి పేరుతో అవమానించారు. యాదవులని దూత్ బేచిన వాళ్ళని కొట్టిరు, అవమానించారు. ముదిరాజులను అవమానించారు. దాదాపు నెల రోజులు అవుతుంది కదా. ఎఫ్ఐఆర్ అయి నెల రోజులు అయినాక కూడా ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలే? అంటే పోలీసులు అమ్ముడు పోయిర్రా, లేకపోతే అక్కడ రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు తలదొక్కిరా? చట్టం అందరికీ సమానమే కదా. మరి దెబ్బలు తిన్న మా బాధితులకు
పక్షాన నిలబడకుండా రాజకీయ పార్టీలు, అధికారులు, వ్యవస్థలన్నీ మార్వాడీల తరపున ఎందుకు మాట్లాడుతున్నాయి? దెబ్బలు తిన్న బాధితుల పక్షాన కదా, బలహీనుడి వైపు ఉండాలి కదా. రాజ్యాంగం సమానమే, ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. వ్యాపారం చేసుకొని ఇసంటికి రమ్మంటే ఒంటగినక ఒక గుడారంలో తలబెట్టి కాళ్ళు పెట్టి మొత్తం గుడారాన్ని ఆక్రమించినట్టు ఇలా ఇసంటికి రమ్మంటే ఇల్లంతా మాదే అన్నట్టు ఇలా మా మీద దాడులు చేస్తున్నారు. బతకడానికి వచ్చిన వాళ్ళు మా మీద దాడులు చేస్తున్నారు, మమ్మల్ని అవమానిస్తున్నారు, మా ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నారు. తెలంగాణ ప్రాంత భూమిపుత్రుల ఆత్మగౌరవానికి భంగం కలిగితే ప్రాణం కోల్పోతాం తప్ప ఆత్మగౌరవానికి తలవంచం. ఎవరితోనైనా యుద్ధం చేస్తాం. మాకు పోరాటాలు కొత్త కాదు, తెలంగాణలో త్యాగాలు కొత్త కాదు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇమీడియట్గా ఈ సమస్య పరిష్కారానికి లోకల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తోటి, ట్రేడ్ అండ్ కామర్స్ తోటి, వ్యాపార వర్తక వాణిజ్య సంఘాలతో చర్చలు జరిపి మా తెలంగాణ చిన్న వ్యాపారస్తుల కోసం ఒక రక్షణ చట్టం తీసుకురామని కోరుతున్నాం. దానికి మేము సపోర్ట్ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. ఇవాళ డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారిని అరెస్ట్ చేయడం అంటే తెలంగాణ మొత్తం సమాజాన్ని బంధించడమే. 1952లో గైర్ ముల్కీ ఉద్యమం స్టార్ట్ చేసింది ముచ్చర్ల సత్యనారాయణ గారు. మా అందరికీ ఉద్యమాల సూర్యుడు, ఉద్యమానికే బొడ్రాయి లాంటోడు. జయశంకర్ లాంటి వ్యక్తికే ఆయన గురువు లాంటోడు ముచ్చర్ల సత్యనారాయణ. అలాంటి ముచ్చర్ల సత్యనారాయణ గారి కొడుకు డాక్టర్ పృథ్వీరాజు గారు తన జీవితం అంతా తెలంగాణ కోసం, విద్యా ఉద్యోగ రంగాలు, నిరుద్యోగ రంగం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. ఆయన ఎమ్మెల్యే, మంత్రి కావాలంటే రేవంత్ రెడ్డి కన్నా ముందే అయ్యేటోడు. నిస్వార్థంగా, నిజాయితీగా పనిచేస్తూ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా, గొంతుకుగా నిలిచిన పృథ్వీరాజ్ యాదవ్ని అరెస్ట్ చేయడం అంటే మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయడమే. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలారా, కొట్టిన మార్వాడీలను ఏమనరు, తిట్టిన మార్వాడీలను ఏమరు. జిగ్నేష్ అనేట ఆయన తెలంగాణ ప్రజలంతా తాగుబోతులు అన్నాడు, ఆయననేమనరు. తెలంగాణ ప్రజలని రజాకారులతో పోల్చిన ఆయననేమనరు. కానీ ప్రశ్నించే గొంతులని, బాధితుల పక్షాన నిలబడ్డోళ్ళని మమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి మీరు ఎంత తొక్కితే అంత, ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది. తెలంగాణకి పోరాటం కొత్త కాదు. మీ అక్రమ అరెస్టులతో, మీ భయభ్రాంతులతో ఎవరు వెనక్కిపోయేది లేదు. మీరు ఎంతమందిని జైల్లో పెడితే పెట్టండి. తెలంగాణలో ఉన్న అన్ని జైళ్ళు నింపండి, మేము రెడీ. చూసుకుందాం, ఇక జంగు సైరన్ తాడో పేడో తెలుసుకుంటాం. తెలంగాణ భూమిపుత్రుల రక్షణ కోసం ఎంతటికైనా తెగిస్తాం. మేమెవరి మీద దాడి చేయం, మేము శాంతి కామకులం. తెలంగాణ భూమిపుత్రులు ఏ ఆంధ్రుల మీద దాడి చేయలే, మార్వడుల మీద దాడి చేయలే. మా మీద దాడులు జరిగితే ప్రతి దాడులు తప్పవు. మమ్మల్ని అవమానిస్తే ఆత్మగౌరవం కోసం ఎక్కడికైనా పోతాం. కాబట్టి దయచేసి తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం మా వంతు మేము కూడా కృషి చేస్తాం. ప్రభుత్వం ఇమీడియట్గా మా చర్చలు జరపాలి, ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. కొన్ని రాజకీయ పార్టీలు ఈ ఇష్యూను అడ్డం పెట్టుకొని ఈ ఇష్యూలో ఇంకా నీళ్లు పోయాల్సింది పోయి పెట్రోల్ పోస్తున్నారు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం బలి కావద్దని తెలంగాణ ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం దయచేసి శాంతియుతంగా యుద్ధమాన్ని నడుపుదాం. మన హక్కుల పరిరక్షణ కోసం ఎవరితోనైనా కొట్లాడదాం. తెలంగాణ ఉద్యమ గొంతుక మా అందరికీ స్ఫూర్తి. మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి ఉద్యమంలోకి తీసుకొచ్చిన మా నాయకుడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారిని పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఎటువంటి వారెంట్ లేకుండా. అసలు నిన్న బంద్కు పిలిపించిన దానికి మా తెలంగాణ క్రాంతి దళకి ఎటువంటి సంబంధం లేదు. మేము ఎక్కడా కూడా మార్వాడి గో బ్యాక్ అనే నినాదం పెట్టలే. మార్వాడి సమస్యల పరిష్కారానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినాం. ఆ సామాజిక మాధ్యమాల్లో జరిగే చర్చల్లో పృథ్వీ యాదవ్ గారు మాట్లాడడం జరిగింది. దళితుల మీద దాడి చేసి వాళ్ళని అక్రమంగా కొట్టిన వాళ్ళని అరెస్ట్ చేయరు. తెలంగాణ ప్రజల్ని తాగుబోతులు అన్న గుజరాతీ సంఘం నాయకులను అరెస్ట్ చేయరు. తెలంగాణ ప్రజలంతా తినే తిండి మీ సాయేబులు ఉంచిన తిండి తింటారని దారుణంగా అవమానించిన వాళ్ళని అవమానించారు. బాధితుల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వము, పోలీసులు, రాజకీయ నాయకులు గుజరాతీ మాఫియా ఇచ్చిన డబ్బులకు అలవాటు పడి వాళ్ళ వైపు ఉండడం సిగ్గుచేటు. ఇవి మార్వాడి రాజకీయ పార్టీల, తెలంగాణ రాజకీయ పార్టీల తేల్చుకుంటాం. ప్రజాక్షేత్రంలో ఈ గుజరాత్ మాఫియా డబ్బులకి, హవాలా డబ్బులకి అలవాటు పడిన రాజకీయ పార్టీల భరతం పడతాం. ఎవరు అంటే ఈ అరెస్ట్ వెనుకాల అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క హస్తం కూడా ఉందని చెప్పేసి ఏమన్నా భావిస్తా ఉన్నారు? ఏమనుకుంటా ఉన్నారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే లా అండ్ ఆర్డర్ చూస్తుంది. ఆల్రెడీ పాట్ మార్కెట్లో గొడవ అయిపోయిందని నిన్న సాయంత్రం అయిపోయింది. ఎక్కడ కూడా పృథ్వీ గారు బంద్కు పిలుపునివ్వలేదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలంగాణ క్రాంతి దళ్ బంద్కు పిలుపునివ్వలేదు. మేము ఇంకా వ్యాపార వర్గాలతోటి, వాణిజ్య వర్గాలతోటి అందరితో చర్చలు జరుపుతున్నాం. తెలంగాణ ప్రాంత చిన్న వ్యాపారస్తుల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి మహారాష్ట్రలో ఎట్లా ఉంది, తమిళనాడులో ఎట్లా ఉంది, ఒరిస్సాలో ఎట్లా ఉంది అని మేము అధ్యయనం చేస్తున్నాం. మేము ఈ సమస్య పరిష్కారానికి మేము కృషి చేస్తుంటే ఈ సమస్యని రెచ్చగొట్టే విధంగా దీన్ని తీసుకెళ్ళి మతానికి కలపడం, దీన్ని తీసుకెళ్ళి రాజకీయం చేస్తున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న వైశ్యులు, పద్మశాలీలు, స్వర్ణకారులు, చిన్న వ్యాపారులు అందరి రక్షణకి చట్టం వచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. పరిస్థితులు ఎట్లున్నాయంటే ఏదైతే నిజమైతే మాట్లాడతారో వాళ్ళను నోరు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత కొంతకాలంగా కూడా మా పృథ్వన్న స్కూళ్ళ మీద తిరుగుతుండు.
స్కూల్లో ప్రతి స్కూలు ఎక్కడెక్కడైతే వసతులు లేవో అక్కడ తిరిగి ప్రభుత్వానికి విన్నవిస్తాడు, వాళ్ళ తరపున విన్నవిస్తుండు. ఏమని ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, ఇక్కడ వీళ్ళకు మంచి సరైన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయండి, ఇది మంచిగా ఉంటుంది, పిల్లల భవిష్యత్తు అంత విస్తీర్ణం అయిపోతుంది, పరిస్థితి మంచిగా లేవని ఇవన్నీ సాగుగా చూంచి ఇలా వాడు కొట్టినోడు మంచిగానే ఉన్నాడు, తిట్టినోడు మంచిగానే ఉన్నాడు, వాళ్ళు కాంప్రమైజ్ అయితే అయిపోయింది. మరి నేను రాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమున్నది పృథ్వీను? దీని వెనకాల అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుక, లేకపోతే ఇక అద్దా మనకి అంటే ఏదైనా లోపాలు వైఫల్యాలు ఉంటే ఎవరు మాట్లాడకూడదా తెలంగాణలో? ఏ విషయం మీద మాట్లాడకూడదా? ఈ రోజు పల్లెలలో గ్రామాలల్లో విలేజ్ అంటే ఒక గ్రామం అంటే కన్నతల్లి లాంటిది. అక్కడ వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు ఏదైనా ఉద్దరవసద్దరం ఉంటే లోకల్లో ఉన్నటువంటి తెలిసిన వాళ్ళ దగ్గర పోయి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా మారవాళ్ళ దగ్గర తీసుకుంటారు ఎవరైనా పోయి ఎక్కడైనా ఉద్ధరియగలుగుతారా? అలాంటి చిన్న వ్యాపారస్తులను అక్కడ తొక్కేస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద మాళ్ళు పెట్టుకొని ఇలా ప్రతి ఒక్కరు ఇలా వ్యాపారాలు లేక ఇలా బట్టలని వాళ్ళందరూ వస్త్రకారులు, పద్మశాలు వాళ్ళందరూ స్వర్ణకారులు కంచెలు ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళ పరిస్థితి బాగలేదు. ఇవన్నీ అన్నందుకే దాన్ని ఒక సాగుగా చూంచి ఈ డిబేట్ కూడా జరిగే డిబేట్లో కూడా అన్న గత కొన్ని రోజుల నుంచి మాట్లాడే విషయం ఏంది, మా సంస్కృతిని మీరు మా వాళ్ళను మీరు అవమానించద్దు, మా సంస్కృతిని దెబ్బతీయద్దు, మీరు వ్యాపారాలు చేసుకోండి, మీరు ఇక్కడ వచ్చి బతకండి. చాలామంది వచ్చి బతుకుతుండ్రు, ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటుండ్రు, ఇక్కడ ఉపాధి విస్తారాల ఇతరులైన సెకండరీ తెలంగాణ వాళ్ళకు. కానీ మీరు వచ్చి ఇక్కడ వాళ్ళని అవమానపరిచి ఇక్కడ వాళ్ళని మీరు అని ఇక్కడ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటే ఇక్కడ వాళ్ళ డబ్బు తినుకుంటా మీరు ఇక్కడ వండుకుంటా మీరు మా వాళ్ళని అంటే ఎట్లుంటుంది? తెలంగాణ ప్రజలు ఇప్పుడే మరి 100 ఏళ్ళ నుంచి ఎవరు అనలే కదా, అటువంటి విషయాలు అనలే కదా. ఈ రోజున తెలంగాణ ప్రజలను అవమానం 4 కోట్ల తెలంగాణ ప్రజలను మీరు ఇట్లుంటారు, మీరు అట్లుంటారు, మీరు నువ్వెవరిని అవమానించేందుకు? నువ్వు అక్కడికి పో, నీ కాడ నువ్వు చేసుకో, మేస్తాను వాడికి నువ్వు వీడికి వచ్చినప్పుడు చేసుకో, వ్యాపారం నిజాయితీగా చేసుకో. ఎవరిని ఎక్కడ ఏ మార్కెట్లో అయినా కూడా ఎక్కడైనా మీరు వస్తువు కొనండి, జిఎస్టీ కట్టే బిల్లు ఇస్తాడు మీకు ఎవరికన్నా ఎక్కడైనా ఇవ్వగలుగుతాడా? కల్తీ వ్యాపారాలు వాళ్ళని వెళ్ళమని మేము అనట్లేదు, అన్న కూడా ఇక్కడ అనలేదు, పృథ్వీ అన్న కూడా అక్కడ అనలేదు. వాళ్ళు చేసేది నిజాయితీగా చేయండి, మీరు మంచి వ్యాపారం చేసుకోండి, అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్తున్నాం మేము అంతా కలిసి. ఇవాళ ఒక అంశాన్ని పట్టుకొని దాన్ని సాగుగా చూసి రాత్రికి రాత్రి అరెస్ట్ వారెంట్ లేకుండా ఎవరినో ఒక వేరే నక్సలైట్నో లేకపోతే ఇంకెవరినో టెర్రరిస్ట్నో అరెస్ట్ చేసినట్టు చేస్తే ఇది ఎట్లా? మిమ్మల్ని కూడా అంటా ఉన్నారు, మీరు ఏదైతే పోరాటం చేస్తా ఉన్నారో మాట్లాడుతూ ఉన్నారో వీళ్ళంతా కూడా మాట్లాడేటువంటి వాళ్ళంతా కూడా అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సీఎం కాకముందు చాలా విషయాలు మాట్లాడిండు, మరి ఆయన అర్బన్ నక్సలైటేనా? అంటే ఇప్పుడు కేసీఆర్ మాట్లాడిండు అది వరకు 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎన్నో పోరాటాలలో ఆయన సందర్భంలో నక్సలైట్ కూడా అని అన్నాడు, ఆయన నక్సలైటేనా? ఎప్పుడైతే సమస్యల మీద మాట్లాడేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్బన్ నక్సలైట్ అని వాడేవాడని అనేటోడు. ఇక్కడ మేధావులు వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో ముచ్చర్ల సత్యనారాయణ గారు ఇప్పుడు కూడా మూలరాయి పునాదైన ఆయన వారసుడిన తెలియదా అందరికీ? తెలంగాణ ఉద్యమం చేసే వాళ్ళు అందరూ కళాకారులు వీళ్ళందరూ తెలియదా? ఈరోజు రాత్రి వచ్చి తీసుకుపోయి వారంటీ లేకుండా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లను తిప్పుకుంటా ఏ మెసేజ్ ఇస్తుంది ఇలా గవర్నమెంట్? అంటే ఇట్లా మీరు ఇట్లా వృద్ధానాలకి ఎవరు ప్రశ్నించద్దు, మేము ఎట్లా పాలన చేస్తే అట్లా ఉండాలని మీరు అంటారా? గా స్కూళ్ళు బాగు చేయండి, పోయి టాయిలెట్స్ లేవు, అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. గా రైతులు ఉన్నారు, పోలీసు వాళ్ళ పెట్టి యూరియా పంచుతాను అక్కడ విలేజ్లలో పోయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కూడా మార్వాడీలకి మద్దతు తెలుపుతా ఉన్నాయి, తెలుపుతారు. వాళ్ళకేం బాధ ఇవ్వాలా? తెలంగాణ ఉన్నవానికి తెలంగాణలో ఉన్న వాళ్ళకి తెలంగాణ బాధ ఉంటుంది, వాళ్ళకేం బాధ ఉంటుంది చెప్పండి? వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది? ఇలా మేము ఒకటే అంటున్నాం, మీరు ఏదైనా ఉంటే చెప్పండి, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పండి, అంతేగాని అక్రమంగా అరెస్టులు చేసి తిప్పుకుంటా ఈ స్టేషన్ ఆ స్టేషన్ తిప్పుకుంటా దానికి సంజాయిషీ లేదేం లేదు. మరి ఎక్కడికి ఏందనేది ఇంటికాడ ఆగమవుతారు కదా, కుటుంబం ఉంటుంది కదా అందరికీ. మీ ఇష్టమా? మీ ఇష్టం ఉన్నట్టు చేస్తారా? చేయండి, ఎట్లా 7 వరకు చేస్తారో చేయండి, మేము కూడా చూస్తాం. ఇక పృథ్వీ గారిని వెంటనే రిలీజ్ చేయాలి. మేమేమంటున్నామంటే మార్వాడి ఇక్కడ కూలి చేసుకునే వ్యక్తుల మీద, చిన్న ఉద్యోగాలు చేసుకునే నార్త్ ఇండియన్ వ్యక్తుల మీద మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, బాధ లేదు. వీళ్ళు ఏంటంటే ఈ రాజస్థానీ గుజరాతీ వాళ్ళు ఎలా ఉంటారంటే వీరు లైసెన్స్డ్ ఇండియన్ బ్రిటిషర్ లాగా ప్రవర్తిస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కోసం వచ్చి భారతదేశాన్ని ఎట్లయితే ఆక్యుపై చేసుకున్నారో వీళ్ళు కూడా రాజస్థాన్ గుజరాతీ ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణ వ్యాపారాలను, తెలంగాణ కులవృత్తులను ఆక్యుపై చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ తిరుగుబాటు అనేది మొదలైంది. నేనేమంటున్నానంటే
వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అక్కడికి పోతారు, పోయి ఏం చేస్తారు, జిఎస్టీ ఒక 10% జిఎస్టీ కట్టి 90% జిఎస్టీ లేకుండా మాల్ తీసుకొస్తారు. దారిలో 2 జిఎస్టీ చెక్ పోస్టులు ఉంటాయి. అక్కడ జిఎస్టీ ఆఫీసర్లకు లంచాలు ఇస్తారు. వీటికి ట్రాన్స్పోర్ట్లో మాల్ వస్తుంది. ట్రాన్స్పోర్టర్స్ వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ వాళ్ళని చెక్ చేస్తే మొత్తం వీళ్ళ బండారం అంతా బయటపడుతుంది. అట్లాగే వీళ్ళు ఏం చేస్తారంటే వీడికి వచ్చిన తర్వాత ఆ మెటీరియల్కు జిఎస్టీ ఉండదు, వారంటీ ఉండదు, గ్యారంటీ ఉండదు, మొత్తం కల్తీ సరుకు అమ్ముతూ ఉంటారు. ఈ కల్తీ సరుకుల వల్ల తెలంగాణ వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ వ్యాపారులు కల్తీ సరుకు అమ్మరు. నేనేమంటున్నంటే ఇప్పుడు ఇక్కడ త్రూ బజార్ ఉంది. త్రూ బజార్లో ఎలక్ట్రికల్ సామాన్ అమ్ముతారు. 2+2 2 లారీలు ఒరిజినల్ ఎలక్ట్రికల్ సామాన్ వస్తే 2 లారీలు డూప్లికేట్ ఎలక్ట్రికల్ సామాన్ వస్తుంది. అయితే ఇక్కడ బేగం బజార్, అఫ్జల్గంజ్ అన్ని వ్యాపారాలు వీళ్ళు చేసే వీళ్ళకు ఏముంటుందంటే ఎంఆర్పీ కూడా ఉండదు ఆ వస్తువులకు. వాడు వైట్ మనీ ట్రాన్సాక్షన్ చేయడు, మొత్తం బ్లాక్ మనీ. నేను ఈ జిఎస్టీ ఆఫీసర్లు, విజిలెన్స్ ఆఫీసర్స్ నెలకోసారి ఆ చౌరస్తా వీళ్ళు అమ్మే చౌరస్తాలకు పోతారు. వాళ్ళు ఇచ్చే మామూలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళ మీద అసలు వీళ్ళు ఎలాంటి దాడులు చేయరు. జిఎస్టీ కొట్టినటువంటి వ్యాపారికి 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. కానీ ఎక్కడైనా ఇక్కడ మార్వాడి వ్యక్తులకు జైలు శిక్ష పడ్డదా? పడదు. ఎందుకంటే చట్టం వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళకు అనుకూలంగా ఈ యొక్క ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. నేనేమంటున్నంటే వాళ్ళు అమ్మేటటువంటి గుజరాతీ గల్లీ కానీ, బేగం బజార్ కానీ, అఫ్జల్గంజ్ కానీ, త్రూ బజార్ కానీ వాళ్ళు డూప్లికేట్ సామాన్ అమ్ముతున్నారా లేదా, వాళ్ళు డూప్లికేట్ గాళ్ళు కాదా చూద్దాం. రమ్మని చెప్పండి. విజిలెన్స్ ఆఫీసర్స్ని, జిఎస్టీ ఆఫీసర్స్ని రమ్మనండి. ఎప్పుడైనా జిఎస్టీ ఆఫీసర్స్ వాళ్ళని చెక్ చేసిరండి? జిఎస్టీ కమిషనర్ ఆదేశాలు ఇస్తే తప్ప జిఎస్టీ ఆఫీసర్ వాళ్ళ దుకాణానికి పోవడానికి లేదు. ఎందుకు అంటే ఎవరైనా ఫిర్యాదు చేయాలట, ఫిర్యాదు చేస్తేనే పోతారట, లేదా పోరట. వాళ్ళ వ్యాపారాల వల్ల ఇవాళ తెలంగాణలో క్యాన్సర్లు, టైఫాయిడ్ లాంటి జబ్బులు విజృంభిస్తున్నాయి. కాబట్టి ఇంకోటి ఇంత మెయిన్గా మా వృత్తులు మాకే, మా వ్యాపారాలు మాకే అనే ఉద్యమం ఇది. ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అంటే ఒక పక్కన తెలంగాణ వాళ్ళు తాగుబోతులు అని చెప్పేసి కూడా మార్వాడీలు తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ వ్యాపారస్తులను ఉద్దేశించి అన్నారు. సో ఆ వ్యాఖ్యల పట్ల మేము తాగుబోతులమై మీ ఇళ్ళల్లో వచ్చి పండుకోలేదు. మీ ఇళ్ళల్లో వేరే అక్రమ కార్యక్రమాలు చేయలేదు. మేము సంపాదించుకున్న సొమ్ము మీరు వాళ్ళు ఏమైనా పోస్తున్నారా? మేము సంపాదించుకున్న సొమ్ముతోటి మేము తింటున్నాం, మేము తాగుతున్నాం. అసలు నువ్వే ఏ రోజైనా మార్బడోని ఇంట్లో మార్బడోడు వాని ముఖానికి ఏ రోజైనా తెలంగాణోడికి ఒక పూట భోజనం పెట్టిండా? లేకపోతే మా ఇంటికి వచ్చి వాడు భోజనం చేసిండా? వాని దావత్కు మమ్మల్ని పిలవడు, మా దావత్కు వాడు రాడు. అసలు వాడు మానవ సంబంధాలు ఉండవు మార్బడోడికి. మార్బడోడు ఎక్కడైనా మనతోటి కలిసి తిరుగుతాడా, కలిసి వస్తాడా? ఏడ రాడండి. వాడు ఎందుకు పనికిరాడు? తెలంగాణకు 1 రూపాయి కూడా పనికిరాడు. తెలంగాణ సొమ్మునంతా దోచుకొని వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళు మళ్ళీ పెట్టుబడులు పెడుతున్నారు. కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మార్కెట్లో జరిగినటువంటి ఆ దాడి తర్వాతనే ఈ ఉద్యమం అంతా పుట్టుకొచ్చింది. వాళ్ళంతా కాంప్రమైజ్ అయిపోయి కొన్ని సంవత్సరాలు మాట్లాడడం, వీళ్ళంతా కూడా ఫోకస్ కోసం మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి కూడా ఇలాంటి వాళ్ళని ఉద్దేశిస్తూ వాళ్ళు మాట్లాడతారు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి తెలంగాణ వ్యక్తి మైండ్లో ఇది ఉన్నది, ఈ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమవుతుందని. ప్రతి వ్యక్తి మార్బడి వాళ్ళ చేతిలో మోసపోయినటువంటి వ్యక్తే. నేను కూడా 2001కి ముందు హార్డ్వేర్ బిజినెస్ చేసేవాడిని. డోర్ విండో ఫిట్టింగ్స్ ఈ హైదరాబాద్ నగరంలో కట్టేటటువంటి బిల్డర్లకు నేను సప్లై చేసేవాడిని. ఎప్పుడైతే మార్బడోడు వాని వ్యాపారాన్ని విస్తరించిండో, వాడు డూప్లికేట్ మాల్ని ఎప్పుడైతే తీసుకొచ్చి బిల్డర్లకు ఇస్తుండో, నేను ఇది వ్యాపారం చేయలేనటువంటి పరిస్థితి. వ్యాపారాన్ని బంద్ చేసుకున్నా. నేను క్వాలిటీ మాల్ అమ్ముతాను, వాడు డూప్లికేట్ మాల్ అమ్ముతాడు. బిల్డర్కు 4 రూపాయలు తక్కువ వస్తాయి కాబట్టి డూప్లికేట్ మాల్ వాడు కొంటుండు. కాబట్టి నేను 2001లో హార్డ్వేర్ బిజినెస్ బంద్ చేసిన. మొత్తం హార్డ్వేర్ బిజినెస్ నాతో పాటుగా హార్డ్వేర్ చేసిన వాళ్ళు వాళ్ళ బిజినెస్ చేసిన మార్వాడీస్ 100 కోట్లకు పడిగెత్తారు. మరి ఏంటి, ఎట్లా జరుగుతుంది? ఎందుకు మరి వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు ఎందుకు జరగవు? జిఎస్టీ ఆఫీసర్లు ఎందుకు దాడులు? బార్కాస్ తర్వాత ఉన్నటువంటి బండ్లగూడ పోలీస్ స్టేషన్లో పృథ్వీ గారిని ఉంచినట్టుగా తెలుస్తుంది. వెంటనే వారిని బేషరతుగా విడుదల చేయాలి. వారికి గో బ్యాక్ మార్బడి అనే ఉద్యమంకి వాళ్ళ బంధుకు పిలిపిలేదు కదా, ఆయనను ఎందుకు అరెస్ట్ చేయాలి? అన్నెసెసరీ. ఇంకేందంటే ఈ మార్బడి గో బ్యాక్ అనే ఉద్యమానికి వ్యతిరేకంగా, అంటే ఈ తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఏ పార్టీ నాయకులు అయితే మాట్లాడుతున్నారో వాళ్ళే ఇంకా ఈ ఉద్యమానికి ఊపిరి పోస్తున్నారు, ఈ ఉద్యమాన్ని పెంచి పోషిస్తున్నారు, ఈ తెలంగాణ వ్యక్తుల ఆవేశాలను ఇంకా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. మీరేం చెప్తారు? యాదవ్ గారు ఈ మార్వాడి విషయంలో కొంచెం ఇంటర్ఫేర్ అయ్యి వాళ్ళ వ్యాపారాల గురించి కాకుండా ఎక్కువ
అనే జాతి విషయంలో తిట్టడం బాగా నీచ జాతి పాలమ్ముకునేటో నువ్వు నన్ను అంటావా ఇట్లాంటి పదాలు వాడినందుకు ఇక్కడ తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం మీద బతుకుతూ ఉంటుంది. ఈ ఆత్మగౌరవం విషయంలో పృథ్వీరాజ్ అన్న గారు మాత్రం కంప్లీట్గా మార్వాడీస్ని వ్యతిరేకించడం జరిగింది. ఆ ఆత్మగౌరవం విషయంలో ఏమైనా మాట్లాడి వాళ్ళను వ్యతిరేకించినందుకు ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ వ్యాపార వర్గాలకే సపోర్ట్ చేసినాయి తప్ప ఇక్కడ ఉన్న ఆత్మగౌరవ నినాదానికి తెలంగాణ ప్రజలకు ఎటువంటి సపోర్ట్ అయితే చేయలేకపోయినాయి. దానికి ఆ మూడా మార్కెట్లో జరిగిన ఆ విషయమై ఇప్పుడు నిన్న వాళ్ళు ఏదో కాంప్రమైజ్ అయిపోయారు. ఈరోజు ఇచ్చిన బంద్కు తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్ గారికి అయితే ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఆ అర్ధరాత్రి వేళల్లో అక్రమంగా అరెస్ట్ చేయడం మాత్రం ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఏమైనా వ్యక్తిగత కారణాలతోటి మరి వేరే అంటే ఇప్పుడు అరెస్ట్ చేయడమే కాదు ఇంకా రిమాండ్కు పంపాలని కూడా ఏమో ఆలోచన చేస్తున్నారు. మేము ఈరోజు సాయంత్రం వరకు వారిని విడుదల చేయకుంటే మా కార్యాచరణ మళ్ళీ రేపటి నుంచి మేము నిరసనలు ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా చేస్తున్నాము. రేపటి నుంచి మండల కేంద్రాలుగా జిల్లా కేంద్రాలుగా మేము రోజువారీగా ప్రతి జిల్లాల్లో మేము ఈ అక్రమ అరెస్టులకు ఖండిస్తూ రోజు మా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ మేము మా నినాదాన్ని బయట తెలియజేస్తూ ఉంటాం. చెప్పండి సార్, అంటే అర్ధరాత్రి పృథ్వీరాజ్ గారిని అరెస్ట్ చేయడాన్ని ఏ విధంగా అంటే బలుపు అని చెప్తాను. ప్రభుత్వానికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ వస్తున్నటువంటి బలుపు అని చెప్పేసి ఒకరిని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే నాకు తెలిసినంత వరకు పృథ్వీ అయితే బంద్కు పిలుపు ఇవ్వలేదు. తర్వాత పృథ్వీ ఈరోజు బంద్ విషయంలో కానీ ఒక ఆందోళన విషయంలో కానీ ఆయన ఏమి స్టేట్మెంట్ ఇవ్వలేదు. మొట్టమొదటి మేము క్లియర్ చేయాల్సుకున్న విషయం ఏంటంటే నేను వ్యక్తిగతంగా అయితే మేము ఒక కులానికో ఒక జాతికో మేము వ్యతిరేకం కాదు. ఒక మార్వాడీలకో లేకపోతే మరొకరికో వ్యతిరేకం అనేది కాదు. ఆ విషయం అటుకు చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. అయితే అన్యాయం ఎక్కడ జరిగినా దాన్ని మనం సహించకుండా ఉండాలి. మరి తెలంగాణ ఏర్పడింది, తెలంగాణ ఉద్యమం ప్రధాన లక్ష్యం కూడా మన ఉద్యోగాలు మనకు, మన నీళ్ళు మనకు, మన నిధులు మనకు అని చెప్పేసి ఈరోజు మన ఉద్యోగాలు మనకు అనేది 50 నుంచి ముల్కి ప్రారంభమైనప్పటి నుంచి కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఉద్యోగాలు రావడం లేదు, ఉద్యోగాలు అనేది మనకు రావడం లేదు. చాలా చోట్ల ఏదో పరిశ్రమలు వస్తున్నాయి, పరిశ్రమలు పెడుతున్నారు అని చెప్పుకుంటే పరిశ్రమలు ఎవరు పెడుతున్నారు ఆ ప్రాంతం వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎక్కడైనా కానీ 90% ఉద్యోగాలు వాళ్ళకే ఇస్తున్నారు. మరి భూములు సేకరించేది స్థానికుల దగ్గర, మరి భూములు స్థానికుల దగ్గర సేకరించి పరిశ్రమలు లేనప్పుడు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి. అదేవిధంగా అవుతుందో హైదరాబాద్ పట్టణంలో కానీ మరొక చోట కానీ ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే వచ్చినాయి కూడా, ఇప్పుడు ఐక్య లాంటి కంపెనీలు వచ్చినాయి, పెద్ద పెద్ద ఫర్నిచర్ మాల్స్ వస్తున్నాయి, మరి వడ్రంగులు దెబ్బతింటున్నారు. దాని తర్వాత ఏదో ఇప్పుడు బంగారు మాల్స్, పెద్ద పెద్ద బంగారు షాపింగ్ కాంప్లెక్స్లు వస్తున్నాయి. దానివల్ల ఈ చిన్న చిన్న గోల్డ్ స్మిత్ వృత్తి చేసుకునే వాళ్ళు దెబ్బతింటున్నారు. ఇవన్నీ కూడా ఎట్లా ఉందంటే అభివృద్ధి అనేటటువంటిది ఏమో కొందరికి అభివృద్ధి అవుతున్నది. 70% మంది 80% మంది దానివల్ల ఉద్యోగాలు కోల్పోవడము, ఆదాయాలు కోల్పోవడం జరుగుతున్నది. ఒక పెద్ద మాల్ వచ్చింది అని అంటే మనకు డిమార్ట్ కానీ మరొకటి కానీ రిలయన్స్ కానీ వచ్చిందనంటే ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న షాపులు అన్నీ కూడా దెబ్బతింటున్నాయి అన్నట్టు. అభివృద్ధి అనేది సమగ్రంగా జరుగుతలేదు. అభివృద్ధిని వేరే పద్ధతిలో చేయాలా. ఉదాహరణకు ఇప్పుడు కార్పెంటర్స్ ఉంటారు అనుకోండి, ఒక 100 మంది కార్పెంటర్లను కలిపి ఒక కోఆపరేటివ్ సొసైటీ పెట్టి ప్రభుత్వం దానికి లోన్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఫర్నిచర్ షాపులు పెట్టించండి. అయితే ఆ వృత్తి నుంచి ఉన్నటువంటి వాళ్ళు రోడ్డు మీద పడకుండా ఉండాలా. మరి బంగారు పని చేసే వాళ్ళని ఒక 50 మంది 100 మందితోటి ఒక కోఆపరేటివ్ సొసైటీ మాదిరిగా పెట్టి వాళ్ళ చేత పెద్ద పెద్ద బంగారు మాల్స్ పెట్టించండి. ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాలకు వెళ్ళే చిన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు పెట్టేసి ఇక్కడ లోకల్ వాళ్ళ పొట్టలన్నీ కొట్టడం అనేది జరుగుతోంది. అది పెద్ద అన్యాయమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ పెద్ద పెద్ద ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా. దీని మీద ప్రభుత్వం ఒక చట్టం చేసి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక చట్టం చేసి, అది ఏ పరిశ్రమ అయినా, అది ఏ పెద్ద షాప్ అయినా, ఏదైనా కూడా
85% కనీసం 85% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలా ఖచ్చితంగా. అది ఎవరు మాల్ పెట్టినా, ఎవరు పెద్ద బిజినెస్ కాంప్లెక్స్ పెట్టినా, ఎవరు పరిశ్రమ పెట్టినా, ఎవరు ఇండస్ట్రీ పెట్టినా కూడా లోకల్ వాళ్ళకు 85% జాబ్స్ ఇవ్వాలా అనేటటువంటి విధంగా ఉన్నట్లయితే కొంత లోకల్ వాళ్ళకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మరి న్యాయమైన ఇష్యూ కోసం ఉద్యమాలు చేసేటప్పుడు మనము ఇట్లా ఈ ముందస్తు అరెస్టు చేయడము, తీసుకెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్ తిప్పడం, అందులో ఇవన్నీ సరైన పద్ధతి కాదు. వాళ్ళ కేవలం శాంతి భద్రతల విషయంలో కనుక పృథ్వీరాజ్ యాదవ్ను వాళ్ళు నిర్బంధంలోకి తీసుకున్నట్లయితే దాదాపు 24 గంటల టైం అయిపోతున్నది కాబట్టి వెంటనే ఆయనని విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దానిలో ఓన్లీ శాంతి భద్రత సమస్య కూడా అయిపోయింది. ఇప్పుడు 24 గంటల టైం కూడా అయిపోయింది. ఈరోజు కూడా మధ్యాహ్నం టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి పోలీస్ కమిషనర్ తోటి డీజీపీ తోటి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే పృథ్వీరాజ్ యాదవ్ను విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం. పెద్దగా ఉద్యమం ఇంత ఉధృతం అవుతున్నటువంటి దశలో ప్రభుత్వాలు సైతం కూడా దీన్ని చల్లార్చేటువంటి ప్రయత్నం చేయకపోగా మార్వాడీలు ఇక్కడే ఉంటారంటూ కూడా వాళ్ళను ఇప్పుడు ఎవరైతే మీలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అర్బన్ నక్సలైట్ అంటే ఒక ముద్ర వేస్తాము. ఇప్పుడు న్యాయం కోసం పోట్లాడే వాళ్ళకి ఏ పేరు పెడితే ఏమున్నది, దానివల్ల ఏ పేరు పెట్టినా కూడా మనం చేసే డిమాండ్లు, మనం కోరుతున్నటువంటి విషయాలు అన్యాయమైనయా న్యాయమైనయా, మనం అంటున్నాం మన నీళ్ళు మనకు రావాలంటున్నాం. అందులో మన నీళ్ళు మనకు రావాలనడం న్యాయమా అన్యాయమా, మన ఉద్యోగాలు మనకు రావాలనడం న్యాయమా అన్యాయమా, అక్కడ పేరు పెట్టుకోవడానికి అవకాశం ఏమున్నది, అది కరెక్ట్ కాదు కదా. నువ్వు ఇష్టం వచ్చిన పేరు పెడతా ఉంటే ఇప్పుడు యూరియా దొరుకుతలేదు రైతులకు, అందరు రైతులు రోడ్డు మీదకి వస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పంపించాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ పంపుతలేదు యూరియా, సగం యూరియా కూడా కేంద్ర ప్రభుత్వం పంపాల్సింది పంపుతలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఉందో గత సంవత్సరం నుంచి ఉన్నటువంటి స్టాక్ బంపర్ను బయటకు తీసి మొత్తం ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేయడం లేదు. కాబట్టి ఏతుందో మరి ఆ ఇష్యూ మీద రైతులు మాట్లాడితే వీళ్ళు ఏదో ఆందోళన కాలరు, అర్బన్ నక్సలైట్స్ అట్లాంటి ఏమన్నమాట. సమస్య పుట్టించింది వీళ్ళు, సమస్యను పరిష్కారం చేయాల్సింది వాళ్ళు. సమస్య గురించి మాట్లాడితే వాళ్ళు ఉద్యమకారులు అంటే థర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆనరబుల్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నా. నా పేరు సమ్మయ్య. సో పృథ్వీరాజు తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షులు. ఆ క్రాంతిదళ అధ్యక్షుని అంటే ఆయన లెటర్ ప్యాడ్ మీద కానీ లేకపోతే ఆయన బంద్ కాల్ కానీ మామూలుగా ప్రజాముఖంగా ఆయన ఇవ్వలేదు. అయినప్పటికీ మరి ఎందుకు గవర్నమెంట్ వాంటెడ్గా చేస్తున్నా అంటే సమస్యల మీద మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని అట్లా చేసినట్టయితే ఉంటే తెలంగాణలో ఉన్న అందరినీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మరి ఎంతమందిని ఇట్లా అరెస్ట్ చేసుకుంటూ పోతారు? పృథ్వీరాజుని బేషరతుగా తప్పకుండా బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మా పృథ్వీరాజుని ఎంబడే విడుదల చేయాలని పోలీస్ కమిషనర్ ద్వారా పోలీస్ కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డీజీ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. For more videos like this, subscribe Big TV channel.